వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేయాలి. ఫ్రాన్స్లో మిలావ్ వయాడక్ట్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన వంతెన. ఈ నిర్మాణంలో ఇంజనీర్లకు సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. 2 స్తంభాలు రెడీమేడ్ రోడ్డు విభాగాలను పట్టుకోవాలి. ఒక్కో విభాగం కనీసం 25 లోకోమోటివ్ ఇంజన్లకు సమానం. అలా 8 విభాగాలున్నాయి. అసలిప్పటి వరకు ప్రపంచంలోనే 5,000 టన్నుల బరువును 800 అడుగుల ఎత్తు వరకు మోసుకువెళ్లే క్రేన్ ఎక్కడా లేదు. క్రేన్ను పైన ఉంచడం ద్వారా రహదారి విభాగాన్ని ఎత్తినట్లయితే పిల్లర్లు ఎత్తుగా ఉన్నందున వాటిని లాగితే లోపల సులభంగా కూలిపోతుంది. స్తంభం ఎంత ఎత్తులో ఉంటే దాని పైభాగం అంత పల్చుగా ఉంటుంది. ఈ సమస్య నిర్మాణ బృందాన్ని బలహీనపరిచింది. దీనివల్ల మిలావ్ వయాడక్ట్ నిర్మాణం జాప్యంగా జరుగుతోంది. ప్రతిరోజు ఆ నిర్మాణ కంపెనీకి $30,000 జరిమానాగా విధిస్తున్నారు. ఫ్రాన్స్లోని మిలావ్డక్ట్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. 2004లో 394 మిలియన్ల యూరోస్తో నిర్మించబడింది. భూమి నుంచి దాదాపు 1,125 అడుగుల ఎత్తున నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఒక ప్రతీకగా చెప్పొచ్చు. ఐఫిల్ టవర్ కన్నా 45 అడుగుల ఎత్తుంటుంది. ఈ వంతెనని చూస్తే ఆకాశంలో వేలాడుతున్న వంతెనగా కనిపించడం ఖాయం. ముందుగా ఈ వంతెన నిర్మాణానికి ఒప్పుకున్న ఒక కంపెనీ ఆ తర్వాత చిక్కుల్లో పడింది. ఫ్రాన్స్లోని పల్లాలు, కొండ చర్యలు, 130 కిలోమీటర్ల వేగంతో వచ్చే తుఫాన్ వంటి గాలి వీరి పనిని మరింత భారంగా మార్చింది. ఇక అసంభవం అనేలా చేసింది. ఇంత ఎత్తులో 4 దారుల హైవేని ఇది వరకు ఎప్పుడూ ఎక్కడా ఎవరూ నిర్మించలేదు. అసలు అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. మిలావ్ వయాడక్ట్ నిర్మాణానికి ఇంజనీర్లు వారి పరిమితులను దాటడమే కాదు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరోవైపు ఈ వంతెన నిర్మాణం ఫ్రెంచ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. 1980లో ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ వెళ్లే పర్యాటకులు ముఖ్యంగా సెలవు దినాల్లో అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. అందువల్ల ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్నో నగరాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రోడ్లెప్పుడు ట్రాఫిక్ జామ్తో నిండిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఈ నగరం ఎంతో ఎత్తులో పర్వతాల మధ్యలో ఉంటుంది. ఉత్తర ఫ్రాన్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని దాటాలంటే ముందుగా ఒక జిగ్జాగ్ రోడ్డు మీదుగా కిందకి దిగాలి. ఆ తర్వాత రెండోసారి మళ్లీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ జిగ్జాగ్ ప్రయాణం దాదాపుగా గంటలు పట్టొచ్చు. మళ్లీ మిలావ్ నగరంలో ట్రాఫిక్ కారణంగా దాదాపుగా 6 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల పర్యాటకులు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఫ్రెంచ్ ప్రభుత్వం ప్యారిస్ నుంచి స్పెయిన్ వరకు ఒక మోటార్ వే నిర్మాణానికి సన్నాహాలు చేసింది. మిలావు నగరం వరకు ఈ మోటార్ వే చక్కగా తయారైంది. కానీ మిలావు నగరం దగ్గర ఒక డెడ్ ఎండ్ ఉంది. అక్కడ 1,500 అడుగుల పర్వతం మీద నుంచి మధ్యలో ప్రవహించే టాన్ నది మోటార్ వేని కష్టతరం చేసింది. సో ఇప్పుడు దీనికి ఒక్కటే మార్గం, అది రోడ్డు వేయడం. వినడానికి చాలా తేలిగ్గా అనిపించిన సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తే మతిపోతుంది. 1980లో ఈ వంతెన నిర్మాణానికి ప్లాన్ చేసినప్పుడే వాళ్ళకి అర్థమైంది అందులోని కష్టం ఏంటి అన్నది. అప్పటికి ప్రపంచంలోనే ఎత్తైన వంతెన కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఒక్కటే ఉంది. ఇక రెండవది నీటి యొక్క ఉపరితలం మీద మొదలుపెట్టి రోడ్ యొక్క ఎత్తు కేవలం 205 అడుగులు మాత్రమే వెయ్యాలి. అది మిలావు దగ్గర ఉన్న పర్వతాల ఎత్తుకు దాదాపుగా 6 రెట్లు తక్కువ ఎత్తు. ఇదంతా ఆలోచించి కొంతమంది ఇంజనీర్లు అక్కడ వంతెన ఆలోచన అసంభవం అని తేల్చారు. ఒకవేళ ఇంత ఎత్తైన వంతెనను నిర్మించడానికి ఆలోచించినా అది ఎంతోమంది ప్రాణాలు బలిగొనడం ఖాయమని తేల్చారు. దాంతో ఈ వంతెన నిర్మాణం ఒక కలగా మిగిలిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆఖరికి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవడం వలన ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ సవాళ్లని స్వీకరించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. వంతెన నిర్మాణం మొదలు పెట్టాలి అనుకున్న వెంటనే ఇంజనీరింగ్ సెక్షన్కి 3 సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఎత్తైన వంతెన నిర్మాణానికి పిల్లర్లు నిలబెట్టడం, అది కూడా పర్వతాల మీద. ఇక రెండవది 36,000 టన్నుల బరువైన వంతెనతో 4 లైన్ల హైవేని ఏర్పాటు చేయడం. ఇక మూడవది స్టీల్ పైలాన్లను నిలబెట్టడం. ఒక్కొక్క స్టీల్ పైలాన్ ఎయిర్బస్ A380 కన్నా 2 ఎక్కువ బరువు ఉంటుంది. ఇంకా వాటిని 100 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం మరింత సమస్య. ఈ నిర్మాణం కోసం అత్యుత్తమమైన ఆర్కిటెక్ట్ అయిన లార్డ్ నార్మన్ ఫాస్టర్ను నియమించారు. అసలు ఈ వంతెన నిర్మాణం జరగకముందే దాని డిజైన్తోనే ప్రపంచాన్ని ఆకర్షించింది. సీతాకోక చిలుకలాగా డిజైన్ ఉంటుంది. కానీ ఆ సీతాకోక చిలుక గాఢమైన గాలులను తట్టుకొని కొన్ని వేల కేజీల బరువును మోయాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా ఎన్నో అపాయాలకు కారణం కావచ్చు. వంతెన నిర్మాణం మొదలుపెట్టిన 2 సంవత్సరాల తర్వాత కూడా నార్మన్ ఫాస్టర్ వేసిన డ్రాయింగ్ ఇంకా బోర్డు పైన ఉంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అంతకు కొన్ని సంవత్సరాల ముందు నార్మన్ ఫాస్టర్ లండన్లోని మిలీనియం ఫుట్ బ్రిడ్జ్ డిజైన్ చేశారు. 2000 సంవత్సరంలో ఆ వంతెన ప్రజల కోసం తెరిచినప్పుడు ప్రజలు నడిచినందువల్లనే పూర్తిగా ఊగిపోయింది.
దీని డిజైన్లో ఒక పెద్ద సమస్య దాగుంది. అందువల్ల 1.5 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ వంతెనను రెండోసారి మూసివేసి మరమ్మతులు చేశారు. ఆ సమస్యలను అధిగమించడానికి అతను ఇంకా శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. లండన్ బ్రిడ్జ్ కన్నా ఫ్రెంచ్ మిలావు వయాడక్ట్ వంతెన 15% ఎత్తులో ఉంటుంది. మరి అలాంటప్పుడు దీని నిర్మాణంలో ఇంకా ఎన్ని సమస్యలు ఎదురవుతాయి? కొన్ని సంవత్సరాల కష్టం తర్వాత అందమైన పటిష్టమైన డిజైన్తో మళ్ళీ ముందుకొచ్చారు. వంతెన మీద మొత్తం 7 పిల్లర్లను డిజైన్ చేశారు. వాటి మీద రోడ్ మలుపుల ఆకారంలో ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, రెండవ పిల్లర్ ఎత్తు మిగతా వాటికన్నా మరింత ఎక్కువ. తరువాత 6 పిల్లర్లను వరుసగా నిలబెట్టొచ్చు. ఆ ఒక్కటి మాత్రం మరింత ఎత్తులో నిలబెట్టాల్సి ఉంటుంది. ఇంతటి మహత్తరమైన ప్రాజెక్టును పేపర్ మీద నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అంటే చాలా కష్టం. ఈ నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీకి కేవలం 4 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఇచ్చారు. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకవేళ ఈ నిర్మాణం పూర్తి కాకపోతే పూర్తయ్యేంత వరకు రోజుకి $30,000 అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా కొన్ని లక్షల డాలర్లు కేవలం జరిమానాగా మాత్రమే కట్టాల్సి ఉంటుంది. 2001లో మిలావు వయాడక్ట్ వంతెన నిర్మాణం ప్రారంభించారు. దాదాపుగా 120 సంవత్సరాలు ఎటువంటి హాని కలగకుండా, ఏ అంతరాయం లేకుండా ఈ వంతెనపై రాకపోకలు సాగాలి అన్న సంకల్పంతో నిర్మాణం మొదలైంది. ముందుగా పిల్లర్ల యొక్క ఫౌండేషన్ ప్రారంభించారు. కానీ కొంత సమయం తర్వాత జియోలాజిస్టిక్స్ నుంచి ఒక వార్త వచ్చింది. వంతెన నిర్మాణం ఫౌండేషన్ వేస్తున్న స్థానంలో లైమ్ స్టోన్ ఉందని, అందువల్ల కింద రాళ్ల మధ్యలో ఖాళీ స్థలం చాలా ఉందని, ఆ ఖాళీలో గుహలు ఏర్పడ్డాయని. బ్లూ మోడ్ అనే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా రాక్ ఫోర్డ్ తయారు కావడానికి అత్యంత ఆవశ్యకమైన బ్యాక్టీరియా అని. కానీ ఇప్పుడు ఇంత ఎత్తైన వంతెన నిర్మాణానికి ఈ బ్యాక్టీరియా పనికిరాదని, అందువల్ల ఇక్కడ ఫౌండేషన్ పనికిరాదని కబురు పంపారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపినా లేదా డ్రిల్లింగ్ జరిపినా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను పట్టించుకోకుండానే ఫౌండేషన్ వేయడానికి పనులు మొదలయ్యాయి. కానీ చివరికి జియోలాజిస్టిక్స్ వాళ్ళు చెప్పింది నిజమైంది. ఒక భయంకరమైన కొండచర్య విరిగిపడింది. మొదటి పిల్లర్ వేయడానికి ముందు ఈ కొండచర్య అక్కడ బండరాళ్ల మీద పడడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదు. అయితే నిర్మాణ సంస్థ మొదటి పిల్లర్ను సిమెంట్తో కప్పి దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళింది. 7 పిల్లర్లు గట్టిగా నిలబెట్టడానికి దాదాపుగా 2 లక్షల టన్నుల కాంక్రీట్ అవసరమైంది. అందుకోసం సైట్లోనే ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీని కూడా నిర్మించారు. అంతేకాకుండా ఇందులో 16,000 టన్నుల స్టీల్ బార్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ మిలావు వయాడక్ట్ వంతెన సక్రమంగా పూర్తయితే 4,000 కిలోమీటర్ల దూరం కవర్ అవుతుంది. అందుకే దుబాయ్ నుంచి మొదలుకొని చైనా వరకు ఉన్న ఆర్కిటెక్చర్ డిజైనర్లని ఈ కన్స్ట్రక్షన్ టీం కన్సల్ట్ అయింది. ఇవన్నీ ఆలోచించిన నిర్మాణ సంస్థలు మనమేం తప్పు చేయట్లేదు కదా అన్న ఆలోచన మొదలైంది. వారి భయానికి కారణం కూడా లేకపోలేదు. పిల్లర్స్ అన్నీ ఒకే ఆకారంలో లేవు. కింద లావుగా, పైకొచ్చేసరికి సన్నగా అయ్యాయి. ఒకసారి అయితే కేవలం 4 మీటర్ల సెక్షన్ ఉన్న పిల్లర్ని మాత్రమే తయారు చేయగలిగారు. స్టీల్ని ఒక పెద్ద ఫ్రేమ్గా తయారు చేసి దానిలో కాంక్రీట్ నింపి అందులో 4 మీటర్ల లోతుగా స్థలాన్ని వదిలి పైకి లేపారు. ఆ తర్వాత రెండో ఆకారాన్ని తయారు చేస్తారు. అందులో 1,500 టన్నుల బరువున్న ఒక్కొక్క పిల్లర్ని నిలబెట్టాలి. అలా ఒకసారి చేయడం, మళ్లీ పెట్టడం, అలా చాలా సమయం గడిచిపోయింది. ఈ పని కోసం అనుకున్న దానికన్నా 6 నెలల సమయం ఎక్కువ పట్టింది. కన్స్ట్రక్షన్ టీంకి మరొక సమస్య కూడా ఎదురైంది. తయారైన పిల్లర్లను సరిగ్గా వాళ్ళు అనుకున్న విధంగా నిలబెట్టలేకపోతే బీసీ రోడ్ కూడా సవ్యంగా ఉండదు. పిల్లర్ కింది భాగం 10 సెంటీమీటర్లు అటు ఇటు అయినా సరే పైకి పంపిన పిల్లర్లు 6 మీటర్ల తేడాతో తయారవుతుంది. అందుకే అంత నిశ్చితంగా పిన్ పాయింట్గా పిల్లర్లను నిలబెట్టడం కోసం GPS టెక్నాలజీని ఉపయోగించారు. ఆకాశంలో ఉన్న ఎన్నో శాటిలైట్స్ ద్వారా పిల్లర్స్ని పిన్ పాయింట్గా యాక్యురసీతో నిలబెట్టడం జరిగింది. అలా GPS టెక్నాలజీ ద్వారా మొత్తానికి వాళ్ళు అనుకున్న విధంగా పిల్లర్స్ని నిలబెట్టగలిగారు. అలా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. కానీ నవంబర్ 23 నాటికి 7 పిల్లర్లని ఎత్తులో నిలపగలిగారు. 245 మీటర్ల వెడల్పు ఉన్న రెండవ పిల్లర్ ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లర్గా నమోదైంది. అయితే దీని తర్వాత కూడా కన్స్ట్రక్షన్ టీం రిలాక్స్ అవ్వలేకపోయింది. వారికి మరొక సమస్య ఎదురైంది. అంత ఎత్తులో 1.5 కిలోమీటర్ల వెడల్పున్న రోడ్డును నిర్మించి అక్కడ ఆ పిల్లర్ మధ్య దీన్ని నించోబెట్టాలి. అది అంత తేలికైన వ్యవహారం అయితే కాదు. దాదాపుగా రోడ్డు బరువు 36,000 టన్నులుంటుంది. 90 ఎయిర్ బస్సెస్ A308ల బరువుతో అది సమానం. దీంతో ఏ చిన్న తప్పు జరిగినా ఆ వంతెన మీద నడిచే వ్యక్తి ప్రాణానికి, అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ప్రమాదం. అంతేకాకుండా కొన్ని కోట్ల డాలర్ల నష్టం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్క్లోని బ్రూక్లిన్ వంతెన నిర్మాణ సమయంలో 34 మంది కార్మికులు చనిపోయారు. 1970లో ఆస్ట్రేలియాలోని వెస్ట్ గేట్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో 35 మంది కార్మికులు బలయ్యారు. చరిత్రలోని ఈ ప్రమాదాలను చూస్తే కన్స్ట్రక్షన్ టీంకి కూడా భయం వేస్తుంది.
అందుకే మిలావు వయాడక్ట్ నిర్మాణానికి స్టీల్ని కొద్ది భాగాల్లో పైకి తీసుకువెళ్లి అక్కడ నిర్మించాలని ఆలోచన చేసింది. ఇందుకోసం అక్కడ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టీల్ వర్క్ ఫ్యాక్టరీ యొక్క సహాయం తీసుకుంది. ఇంత పెద్ద పోర్షన్లలో స్టీల్ భాగాలను తయారు చేయడంలో ఆ కంపెనీకి కొంత అనుభవం ఉంది. అలా 2200 స్టీల్ సెక్షన్స్ ని తయారు చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. ఒక్కొక్కటి కనీసం 90 టన్నులు. అంతేకాకుండా వెంట్రుక వాసి తప్పు కూడా లేకుండా వీటిని తయారు చేయడం విశేషం. కట్టింగ్ దగ్గర నుంచి డ్రిల్లింగ్ దాకా ఎంత కష్టమైన పనైనా వాటిని సమతుల్యంతో తయారు చేయగలగాలి. కానీ ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. వీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ వరకు చేర్చాలి. అందుకోసం ఒక పెద్ద రూట్స్ ప్లాన్ చేశారు. అప్పటికప్పుడు పోలీసులను రప్పించారు. ఒక్కొక్క భాగాన్ని పోలీసుల కాన్వాయ్తో కలిపి మొత్తానికి వాటిని రవాణా చేసే పని మొదలుపెట్టారు. అందుకోసం 2000 మందితో కూడిన కాన్వాయ్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ స్టీల్ సెక్షన్స్ని వెల్డింగ్ చేసి పిల్లర్ల మీద వాలుగా నిలబెట్టాలి. ఆ తర్వాత ఆ వెల్డింగ్ పూర్తి చేసి సాధారణ వంతెనగా మార్చాలి. అసలైతే ఇది ప్లాన్. కానీ ఇదంతా అన్ని వంతెనలలాగా ఆషామాషి కాదు. 250 మీటర్ల ఎత్తున్న ఒక్కొక్క పిల్లర్ను 342 మీటర్లు ఎత్తుకు లేపి 5 టన్నుల బరువున్న ఒక్కొక్క పిల్లర్ని అక్కడ వాలుగా నిలబెట్టగలగాలి. అలా నిలబెట్టినప్పుడు ఒక పిల్లర్కి రెండవ పిల్లర్కి మధ్య ఎటువంటి సపోర్ట్ ఉండదు. అందువల్ల స్టీల్ సెక్షన్స్ అన్నీ మళ్ళీ కింద పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. కర్రతో ఒక టేబుల్ని తోస్తే టేబుల్పై ఎటువంటి ప్రభావం పడదు. భౌతిక శాస్త్రంలో ఈ నియమాన్ని ఎక్కడ కూడా అనుసరించాలి అనుకున్నారు. ఇందుకోసం పిల్లర్ల మీద ఒక సిస్టమ్ని తయారు చేయాలి అనుకున్నారు. తయారు చేసిన రోడ్ సెక్షన్స్ను పైకి లేపి ముందుకి నెట్టాలి. దానివల్ల పర్వతాల వైపుకి వెళుతుంది. దాని ప్రభావం సూటిగా పిల్లర్ల మీద పడదు. ఇందుకోసం 170 మీటర్ల తాత్కాలిక స్టీల్ స్ట్రక్చర్స్ను నిలబెట్టారు. రోడ్ సెక్షన్కి సగం బరువుని ఎత్తేలా చేశారు. ఇది ఒక కొత్త విధానానికి ప్రోటోటైప్. ఈ విధానాన్ని పరీక్ష చేసే టైం కూడా వాళ్లకు లేదు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన యొక్క భవిష్యత్తు ఒక ప్రోటోటైప్ మీద ఆధారపడి ఉంది. 26 ఫిబ్రవరి 2003 కన్స్ట్రక్షన్ టీంకి ఒక ముఖ్యమైన రోజు. ఇన్ని సంవత్సరాల వారి శ్రమకి ఆ రోజు ఒక పరీక్ష. పిల్లర్లు ఇంకా రోడ్డు విభాగం, స్తంభాలు ఒకే రోజు పరీక్షించాలి. రోడ్డు విభాగాన్ని మరియు పిల్లర్లను బలోపేతం చేయాలి. ఈ కొత్త విధానంలో హైడ్రాలిక్ ర్యాంప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడింది. సిస్టంలో అన్ని ర్యాంప్లు ఒకదానికి ఒకటి ఏకకాలంలో కనెక్ట్ చేయబడ్డాయి. వేగంతో రహదారి విభాగాన్ని ఎత్తడం ద్వారా ముందుకు నెట్టాలి. వాటి సింక్రొనైజేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. కొంచెం తేడా వచ్చినా మొత్తం బరువు మరో పిల్లర్పై పడుతుంది. అది మొత్తం వంతెనను నాశనం చేస్తుంది. వంతెన మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు హైడ్రాలిక్ ర్యాంప్ సిస్టమ్ పనిచేసింది. 2 రోజులు కష్టపడి 200 మీటర్ల రోడ్డు విభాగాన్ని పిల్లర్ నంబర్ 1 దాకా చేర్చగలిగారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పని చేయాల్సి వచ్చింది. అంతేకాదు, గాఢమైన గాలులు లేని రోజులను మాత్రమే ఇందుకోసం వినియోగించుకున్నారు. గాలులు ఎక్కువగా ఉంటే పిల్లర్లు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 1940లో వాషింగ్టన్లోని టోమానారో సస్పెన్షన్ బ్రిడ్జ్ పిల్లర్లు గాలిదాటికి కూలిపోవాల్సి వచ్చింది. ప్రారంభమైన కొన్ని నెలలకే ఆ వంతెన ముక్కలుగా విరిగిపోయింది. నదిలో పడిపోయింది. మిలావు వయాడక్ట్ అలా కాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. రహదారి విభాగాన్ని పిల్లర్స్ మీద పెట్టేందుకు జోరుగా పనులు సాగుతున్నాయి. రహదారి విభాగాలు వేరయ్యాయి. ఇప్పుడు నదిపై భాగం మాత్రమే మిగిలింది. చివరి విభాగం సరిగ్గా జరగకపోతే చేసిన కష్టం అంతా మొదటకొస్తుంది. ఈ విభాగం నుంచి రహదారి మలుపు కూడా తిరుగుతుంది. అందువల్ల అది పిన్ పాయింట్ వద్ద కూర్చోవడం చాలా ముఖ్యం. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఫ్రెంచ్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టీవీలలో లైవ్ ప్రసారం మొదలైంది. ఫ్రెంచ్ ప్రధానమంత్రి కూడా స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరికి హైడ్రాలిక్ ర్యాంప్ బటన్ నొక్కారు. 4 సంవత్సరాలకు మొదటిసారి ఉత్తర మరియు దక్షిణ విభాగంలోని రహదారులు 2 ఒకదానికొకటి కలుసుకోనున్నాయి. అది కూడా 99.9% పర్ఫెక్ట్గా. తర్వాత అదనపు మద్దతు కోసం 90 మీటర్ల ఎత్తు ఉన్న స్టీల్ పైలాన్ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కొక్క పైలాన్ 7 టన్నుల బరువు ఉంటుంది. అలా 7 పైలాన్లున్నాయి. ప్రపంచంలోని అంత బరువున్న పైలాన్లను అంత ఎత్తు వరకు తీసుకువెళ్లడం అదే మొదటిసారి. మిలావు వయాడక్ట్ రహదారి మొత్తం బరువే 40,000 టన్నులు. దానిపై 10,000 టన్నుల బరువున్న తారు రోడ్డు కూడా వేయడం వల్ల రహదారి బరువు 50,000 టన్నులు. అంటే దాదాపుగా 1200 యుద్ధ ట్యాంకర్ల బరువుతో సమానం. దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు 28 ట్రక్కులను ఒకేసారి ఆ వంతెన పైనుంచి నడిపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైనుంచి 28 ట్రక్కులు వెళ్లాయి. ఆ రహదారి విభాగం 50 అంగుళాల వరకు స్వింగ్ అయ్యేలా రూపొందించబడింది. ట్రక్కుల బరువు కంటే 25 సెంటీమీటర్లు మాత్రమే ఎక్కువ. 2004 డిసెంబర్ 16న ఈ మిలావు వయాడక్ట్ మొదటిసారి ప్రజల కోసం తెరవబడింది. ఇంజనీరింగ్ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా వారి రక్తాన్ని చిందించి మరీ ఈ మహత్తర కార్యాన్ని పూర్తి చేశారు.
ప్రపంచంలో అతి ఎత్తైన వంతెనగా మిలావ్ వయాడక్ట్ వంతెన పేరు పొందింది. అంతేకాదు, అనుకున్న సమయం కన్నా ఇంకా ముందే ఆ వంతెనను పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.